గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భూ కబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కాంచీపురంలో చిక్కిన వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమి కొట్టేసేందుకు 12 కోట్లు సమకూర్చినట్టు గుర్తింపు. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ శివార్లో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నినట్టు నమోదైన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో శుక్రవారం అదుపులో తీసుకున్నారు. భూ కబ్జా యత్నం కేసు నమోదైన తర్వాత పరారైన బ్రహ్మనాయుడు కోసం వారం రోజులకు గాలిస్తున్న పోలీసులు శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. శనివారం హైదరాబాద్కి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదైన అనంతరం పోలీసులు దొరకకుండా తప్పించుకున్న బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు తీవ్రత, ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు దశను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం విచారణ 11కు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. ఏపీ నుంచి ఏటా 28,000 కోట్ల ఎగుమతులు, 72 కోట్లతో కాకినాడ పోర్టు ఆధునీకరణ, సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. భారత్ ఆశయాలు నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుంది. వికసిత భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే కీలకం. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే అని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నోవోటెల్లో శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇదివరకు వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆలోచనకి ఇప్పుడు జగన్ని పచ్చిబూతులు తిట్టి జగన్ చేసింది తప్పని చెప్పి జగన్ చెప్పిన మాట ఇప్పుడు ఈ నోట్లో నుంచి వస్తుంది ఏంటి? బ్లూ ఎకానమీ అన్న డైలాగ్ వాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోర్టులు, హార్బర్లు ఇవన్నిటికీ నిధులు కేటాయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇది స్పెషాలిటీ. లేకపోతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన నేడు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ ఖరారు. 3వ సీటుకు పోటీలో వరలరామయ్య, చింతకాయల విజయ్. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తో కొలిక్కొచ్చింది. అభ్యర్థులు శనివారం ప్రకటించబోతున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల అభ్యర్థిత్వం ఖరారైంది. 3వ అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం దక్కబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక డిఎస్సిపై అపోహలు. నిబంధనల ప్రకారం నియామకాలు, అభ్యర్థులకు సందేహాలు ఉంటే విడుదల చేస్తాం. తప్పుడు ప్రచారం సరికాదు. జీఈడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, పాఠశాల విద్యా కార్యదర్శి శశిధర్, శాప్ ఎండి భరణి. మెగా డిఎస్సిలో హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేని వారే ఏదో అన్యాయం జరిగిపోయిందంటున్నారని పారదర్శక నిబంధనలకు అనుగుణంగా డిఎస్సి పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సిపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, శాప్ ఎండి భరణీలతో కలిసి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అన్ని ఆరోపణలకు వివరించారు. మెగా డిఎస్సి 2025లో ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు. ఉద్యోగాలు రాని వాళ్ళు నిరాశకు గురవుతారు. వాళ్ళ సమస్యను అర్థం చేసుకోగలవు. ఎక్కడికైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే చూపడం 30,000కు పైగా గ్రీవెన్స్ వస్తే సమాధానాలు ఇచ్చామన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మనోడే దోచిపెడతేద్దాం. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి పోలవరం. రాయల రఘు సంస్థ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ పనులు చేస్తున్నందునే భారీ నజరాన. ఎడమ కాలువ 5.5A ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా భారీగా పెంపు. 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేసిన చంద్రబాబు సర్కార్. కేవలం 20 నెలల్లోనే అంచనా 444.05 కోట్లు పెంచేయడంపై ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం. డీపీటీకి ఇది మరో నిదర్శనమైన అభివర్ణిస్తున్న వైనం. ఎడమ కాలువ 5వ ప్యాకేజీలో 142.88 కోట్ల విలువైన పనులు. 60 కింద 2016లో తొలగింపు. వాటిని నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కి నామినేషన్పై అప్పగింత. 2024 నాటికి 5.5A ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ 81.63 కోట్లే. దాన్ని 352.6 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు. అంటే అంచనా 270.97 కోట్ల మేర పెంచేసిన వైనం. అవే పనులకు 293.66 కోట్లతో 2024 అక్టోబర్లో 9న టెండర్ నోటిఫికేషన్ జారీ. 4.68% అధిక ధర. 307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి అప్పగింత. అంచనా పెంచి అధిక ధరలను కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు. ఈ దోపిడీని వియ్యంకులకు పోలవరం శీర్షికన ఫిబ్రవరి 8న బయటపెట్టిన సాక్షి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాసిరకం పనులకి 102 కోట్ల నజరాన అంటూ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి సర్కార్ బొనాంజా. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు 207.2 కోట్లకు దక్కించుకున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే దగా డిఎస్సిపై మెగా కవరింగ్. ఒక పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసే కాల్ లెటర్లు పంపిన ప్రభుత్వం. సర్టిఫికెట్లో తప్పులుంటే రిజెక్ట్ లిస్టులో, అంతా బాగుంటే ఎంపిక లిస్టులో ఉండాలి. కాల్ లెటర్లు ఇచ్చి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక వాళ్ళని ఎందుకు ఈ 2 లిస్టుల్లోనూ చూపలేదు? తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సర్కారు తంటాలు. 1:1కు కొత్త భాష్యం. సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినంత మాత్రాన్ని ఎంపికైనట్టు కాదట.
వైఎస్ జగన్తో మాట్లాడిన డిఎస్సి బాధితులపై మానసిక దాడులు, వాళ్ళని తప్పుగా చిత్రీకరించేందుకు టీడీపీ పెయిడ్ వీడియోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొత్తం మోసాలతో సాగిన దగా డిఎస్సి 2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ పాత పాటే పడుతుంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డిఎస్సిలో సర్టిఫికేట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి, ఒక పోస్టుకు ఒక అభ్యర్థి ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాలు గోడు వెళ్ళబోసుకున్నారు. అలాగే సాక్షి పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికలో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ఫేక్ ప్రచారానికి దిగారు. అలాగే నష్టపోయిన అభ్యర్థులతో తప్పన్న చందంగా ప్రభుత్వం వివరించడంతో పాటు 1:1 నిష్పత్తి కొత్త అర్థం చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారం అన్నటువంటి మరొక స్టోరీ సపరేట్గా పెట్టుకొచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఏకాంబరం బీసీడీ కేటగిరీకి చెందిన వాళ్ళు. ఇతని మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీడీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 మెరిట్ 2 హార్జెంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ 5 పోస్టుల్లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధృవీకరించారు. శుక్రవారం మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైంది? వాస్తవానికి అధికారులు చెప్తూ 114 ర్యాంక్ అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీడీలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే 116 ర్యాంకు మహిళది. ఇది తప్పు చెప్పారన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి అన్నది. లేకపోతే స్క్వేరు ఫీటు హై రేటు అంటూ హైకోర్టు శాశ్వత భవనం వెలుపల పనులకు 547.07 కోట్లు పనులు చేపట్టేందుకు ఏజీఐసీఎల్కు అనుమతి సర్కారు ఉత్తర్వులు. 2027.76 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం. ప్రస్తుతానికి చదరపడుగు నిర్మాణ వ్యయం 9,978. నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందో. ఇప్పటికే హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 173 కోట్లతో నిర్మించే సర్కార్ శాశ్వత భవనం పూర్తయితే తాత్కాలిక భవనానికి చేసిన వ్యయం వృధానే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొందరిపై వేటు, కొత్త వాళ్లకు చోటు. మోడీ కేబినెట్ ప్రక్షాళన ఖరారు. జూన్ 20న ముహూర్తం. ధర్మేంద్ర ప్రధానికి పేపర్ లీక్ శాఖ. విమాన ప్రమాదాలు పనితీరుపై అసంతృప్తి రామ్మోహన్పై వేటు. ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంకు ఢిల్లీ లైన్ క్లియర్. తెలంగాణ ఏపీ కోటాలో మార్పులు చేర్పులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 4 సీట్లు టీడీపీ ఖాతాలోనే. జనసేన అభ్యర్థిగా చంద్రబాబు బినామీ లింగంనేని. టీడీపీ సొంత మనిషికి రాజ్యసభ సీట్ ఇచ్చిన పవన్. 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 3, జనసేనకు 1. లింగంనేని అభ్యర్థిత్వంతో 4 టీడీపీకేనని విమర్శలు. 3 సీట్లకు టీడీపీలో భారీ ల్యాబీ. సానా, కిలారు, చింతకాయల విజయ్కి ఖరారు. నేడో రేపో ప్రకటించనున్న సీఎం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అబద్ధాలు నిజమవుతాయా అంటూ డిఎస్సి గురించి మరొక స్టోరీ హైలైట్ చేసింది. శాప్ఎండి చెప్తున్నది కేంద్ర ప్రభుత్వ శాఖలోను కొన్ని చోట్ల ఏబీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడల్ని ఏపీలో పెట్టాం. వాస్తవం కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ మయాస్లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ ఏపీలో 65 క్రీడాంశాలు కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనే ఉంచారు. కూడో, ఈక్వెస్ట్రారియన్ గుర్రపు స్వారీలను తొలగించి వాటి స్థానంలో మెట్రన్, పెంటాథ్లాన్, సెయిలింగ్ని తీసుకొచ్చి వాటి ఏ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్ని అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ఏ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగు ఎంతమంది ఆడుతున్నారు, దాన్ని ఏ కేటగిరీలో ఎందుకు పెట్టారన్నది పాలకులకే అర్థం కావాలి. లేకపోతే శాప్ఎండి అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్ ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో బంగారు పథకం ఉన్న ఉద్యోగం రాలేదు. వాస్తవం దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కి ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ పరిశీలిస్తారు. కానీ ఏపీలో క్రీడా పాలసీ అమలు అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్ మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరుసలోకి వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ కిందకి దిగిపోయింది. వాస్తవానికి భారత్ జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగా జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పథకం రాకున్నా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్య నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్, నేషనల్ గేమ్స్లో బంగారు పథకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం. అయితే శాప్ ఎండి ఇంకొక పాయింట్ ఏంటంటే సౌత్ జోన్ ఆల్ ఇండియా యూనివర్సిటీ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికేట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం. వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సమర్పించాడు. దానికి బ్యాకప్గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికేట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ ఆర్ కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికేట్ని ఎలా బ్యాకప్గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్కి పంపిస్తే వర్సిటీ తరఫున ఆడచ్చు. కానీ ఆ బ్యాకప్ సర్టిఫికేట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ఎండి చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం. లేకపోతే 4వది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్ వర్సిటీలు
రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్య తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం. వాస్తవం ఏంటి? ప్రభుత్వం డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్పై నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. పైగా జెన్యూటీ సర్టిఫికేట్ పరిశీలించినట్టు చెప్తున్న ఎండి సాఫ్ట్బాల్ ఫెడరేషన్కి మయాస్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూటీని ఎలా వాస్తవం నిర్ధారిస్తారో చెప్పలేదు. లేకపోతే ఒలింపిక్ నుంచి స్టేట్ ఛాంపియన్షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేసాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ని చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం, ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలు మాత్రం అన్ని పార్టిసిపేషన్ సర్టిఫికేట్లే. పథకాలు గెలిచిన వాళ్ళని వేలపై లెక్కించవచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్ గేమ్స్కి డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్ గతంలో ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు. కేవలం కాలేజ్ అడ్మిషన్లో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చేశారు. లేకపోతే మెరిట్ జాబితాలో ఉన్న ఉద్యోగం ఇవ్వలేదని ఇంకొక వార్తని హైలైట్ చేసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ డిఎస్సిలో ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అక్రమాల అవకతవకలకు పాల్పడి ఇష్టారీతిన ఉద్యోగాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కోటాలో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వకుండా తర్వాత స్థానంలో వాళ్ళకి ఇచ్చిన విషయం బయటపడింది. ఏపీ స్పోర్ట్స్ కోటా డిఎస్సి 2025 ఎస్టీటీ పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మెరిట్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఉలవపాడు గ్రామానికి చెందిన సుదర్శ చైతన్య మెరిట్ లిస్టులో 4వ స్థానంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాకి స్పోర్ట్స్ కోటాలో మొత్తం 4 హెచ్ఈటీ పోస్టులు ఉన్నాయి. మెరిట్లో 4వ స్థానంలో ఉన్న చైతన్యం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. సర్టిఫికేట్లన్నీ సక్రమంగా ఉన్నాయని వెరిఫికేషన్లో నిర్ధారించారు. ఉద్యోగం వచ్చిందని సంబరపడుతున్న సమయంలో అతడికి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. జిల్లాలో 4 పోస్టుల ఎంపికలో రోస్టర్ మెరిట్ లిస్ట్ని ఏమాత్రం పట్టించుకోకుండా నచ్చిన వాళ్ళకి ఈ పోస్టులు ఇచ్చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఆక్వా కారిడార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఏర్పాటు. 72.5 కోట్లతో కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఏపీ సీ ఫుడ్. రాష్ట్రంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం 15 రోజుల్లో స్థలం ఇస్తాం. భవిష్యత్తులో ఆక్వా ఎగుమతులకు విస్తృత అవకాశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఉద్యమంలా సీడ్ బాల్స్ తయారీ అంటూ 15 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తాం. వర్షాకాలంలో రాష్ట్రం అంతా చదువుతాం. దరిద్ర రక్షణ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు తల్లి పేరిట మొక్క నాటాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అనుమానాలు ఉంటే రండి, నివృత్తి చేస్తాం. డిఎస్సిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. అనర్హులు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతా మెరిట్ నిబంధనల ప్రకారం ఎంపికరా. రిజర్వేషన్ అమలు చేయొద్దంటే ఎలాగా? హారిజెంటల్ విధానం అర్థం కాక అపోహలు. జియో 77 ప్రకారమే రిజర్వేషను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. స్పోర్ట్స్లో జెన్యూన్ సర్టిఫికేట్ల పరిగణలోకి రావత్, కోన శశిధర్, ఎస్ భరణి స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సానాకు మళ్ళీ ఛాన్స్. 3వ స్థానంపై తర్జన భర్జన. బీసీ అయితే చింతకాయల విజయ్, ఎస్సీ వర్గం నుంచి అయితే వరలరామయ్య. సీనియర్గా వర్ల వైపు కొంత ముగ్గు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై తుది దశకి చేయని కసరత్తు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు చేసిన జనసేన అని పవన్, నాకు బలమైన బాధ్యత అప్పగించారు లింగమనేని. లేకపోతే మా వాటా నీళ్లు మాకే. పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. పాలమూరు డిండికి అంగీకరిస్తే ముందుకు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు. మిగిలిన నీళ్లు ఏమైనా చేసుకోవచ్చు, బనకచర్లోనూ పోసుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. గోదావరి కావేరీకి కాదేది ఎంత ఖర్చుకైనా సిద్ధమే. ఏపీకి ఎన్డబ్ల్యూడిఎస్ స్పష్టీకరణ. రాష్ట్రం రూపొందించి అలైన్మెంట్ మేరకు అనుసంధానం చేస్తామని వెళ్ళి 10 రోజుల్లో ఇవ్వాలని ఆదేశం. మహానది గోదావరి అనుసంధానం అలైన్మెంట్తో నష్టమన్న ఏపీ. గొట్టా బ్యారేజ్ నుంచి వంశధారలోకి మహానది జలాలు తరలించాలని సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా? ఎన్నికల పిటిషన్లను సత్వరం పరిష్కరించాలని తన తీర్పును తానే విస్మరించడమా? 6 ఏళ్లు పెండింగ్లో ఉంచుకుని మళ్ళీ మా వద్దకే. న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర పరిహాసానికి ఈ కేసే రుజువు. ఇలాగైతే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఏం చంద్రన్ వ్యాఖ్యలు. 10 ఏళ్ల తర్వాత ఓడిపోయిన నేతని విజేతగా ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పుని హైకోర్టు జడ్జి తప్పుబట్టారు. లేకపోతే శ్రీ సిటీలో రైళ్ల ప్లాంట్ స్థాపించండి. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కలుస్తున్నారు. అతిపెద్ద రైల్ రోలింగ్ స్టాక్ తయారీదారు, ప్రపంచ శ్రేణి అగ్ర సరఫరాదారు ట్రాన్స్మాష్ హోల్డింగ్ జేఎస్సీ గ్లోబల్ ఫైనాన్స్ హెడ్ విక్రోమోస్ బృందంతో 4వ రోజు అయిన శుక్రవారం సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. శ్రీ సిటీలో రైలు విభాగాల అసెంబ్లింగ్ ప్లాంట్ స్థాపించాలని ఈ సందర్భంగా కోరారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.